హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అమావాస్యపు రాత్రి గురించి. అది అమావాస్య అయినా ఆ రోజు భారతదేశ గగనతలమంతా తారలను తొలదన్నేలా కాంతి పుంజాలతో మిరుమిట్లు గొలిపే రోజు. హిందూ బంధువుల లోగిళ్ళన్నీ దీపాల కాంతులతో ప్రకాశిల్లే రోజు. ఆ దగదగమనే దేదీప్యమానమైన రోజేదో మీ అందరికీ ఈ పాటికి స్ఫురణకు వచ్చే ఉంటుంది. అదేనండి మన దీపావళి పండుగ రోజు. అయితే ఇటీవల యునెస్కో ICH ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ సంపదగా మన దీపావళి పండుగను గుర్తించింది. ఏంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనుకుంటున్నారా? ఒక సమాజం లేదా సమూహం తమ వారసత్వంగా భావించే తరతరాలుగా సంక్రమించే అభౌతిక సాంస్కృతిక వారసత్వ సంపద. అంటే అభౌతికం అంటే అది చూడడానికి కనిపించదు, కానీ అది సాంస్కృతికంగా మన జీవనాడిలో అంటే మన అంతరంగంగా కలిసిపోయి ఉంటుంది. మన వారసత్వంగా తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తుంది. అటువంటి వాటిని గుర్తించి వాటిని సంరక్షించడమే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క బాధ్యత. యునెస్కో 1945లోనే ఏర్పడినప్పటికీ దాని అనుబంధంగా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనే విభాగం 2003లో అక్టోబర్ 17న ఏర్పడింది. అయినప్పటికీ 2008 నుంచి ఇది లిస్టులు ఇవ్వడం ప్రారంభించింది. అంటే 2008లో తొలిసారిగా ఇటువంటి ఒక జాబితాను విడుదల చేసింది. ఇప్పటికీ 800 పైబడి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నప్పటికీ మన భారతదేశం నుంచి 16 చోటు సంపాదించుకున్నాయి. అందులో మొట్టమొదటిసారిగా 2008లో మన భారత వేదాలు స్థానం సంపాదించుకుంటే, ఇప్పుడు 2025 డిసెంబర్లో ఇటీవల జరిగిన 20వ ICH సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. అందులో మన దీపావళిని సాంస్కృతిక వారసత్వ విభాగంలో గుర్తించారు. ఈ విభాగమే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ICH అనేది 5 విభాగాల్లో గుర్తిస్తుంది. మౌఖిక సాంప్రదాయాలు అంటే భాషలు, కథలు వంటివి, ప్రదర్శన కళలు అంటే నృత్యం, సంగీతం వంటి విభాగాలు, సామాజిక ఆచారాలు, పండుగలు అంటే కుంభమేళా కూడా ఇటీవల గుర్తింపు సాధించింది. అలాగే కలకత్తా దుర్గమ్మ పూజ, ఇవన్నీ కూడా సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. అలాగే సాంప్రదాయ హస్తకళలు, ప్రకృతి పరిజ్ఞానం, ప్రకృతి వైద్యం వంటివి ఈ 5 విభాగాల్లో తరతరాలకు సంభవించే అంటే ఒక తరం నుంచి ఇంకొక తరంకి ట్రాన్స్మిట్ అయ్యే నాలెడ్జ్, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తించి పరిరక్షించడం దీని బాధ్యత. ఈ ఏడు అంటే 2025 డిసెంబర్లో మన దీపావళికి ఈ గుర్తింపు లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.